సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. మనం షుగర్ వ్యాధి గురించి తెలుసుకోండి అనే ఈ కార్యక్రమం ద్వారా షుగర్ వ్యాధికి సంబంధించిన అనేక అంశాలు తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు షుగర్ వ్యాధిగ్రస్తులు పాటించవలసిన ఆహార నియమాలు చూద్దాం. షుగర్ వ్యాధిగ్రస్తులు ప్రతిరోజు 30 నుండి 45 నిమిషాల వరకు వ్యాయామం చేయాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులు గోధుమ, రాగి, జొన్నలు తప్ప వరి అన్నం తినకూడదు అనేది తప్పుడు అభిప్రాయం. వరి, గోధుమ, రాగి, జొన్న, సజ్జలు మొదలైన ధాన్యాలన్నిటిలోనూ 70% పిండి పదార్థం ఉంటుంది. అందువల్ల ఏ ధాన్యాన్ని తీసుకున్నా ఒకటే. అయితే అది ఎంత పరిమాణంలో తీసుకున్నామన్నదే ముఖ్యం. మనం తీసుకునే ఆహారంలో పీచు పదార్థాలు అధికంగా ఉండేటట్లు చూసుకోవాలి. పీచు పదార్థం అధికంగా ఉండే ఆహార పదార్థాలు మధుమేహ వ్యాధిని నివారించడంలోనూ రక్తంలో కొవ్వును తగ్గించడంలోనూ దోహదపడతాయి. రక్తంలో కొలెస్ట్రాల్ అధికంగా పేరుకుపోకుండా ఉండాలంటే, రక్తనాళాలు మూసుకుని పోకుండా ఉండాలన్నా నూనెల వాడకంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆలివ్ నూనె, సఫోలా నూనె, రైస్ బ్రాన్ నూనె, సన్ఫ్లవర్ నూనె, ఆవ నూనె మొదలగు వాటిని ఉపయోగించాలి. పామ్ ఆయిల్, వెన్న, నెయ్యి, డాల్డా, కొబ్బరి నూనె అస్సలు తీసుకోకూడదు. నూనె వాడకం రోజుకు 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు లేదా టీ స్పూన్లు మాత్రమే ఉండాలి. అంటే నెలకి 1/2 కేజీకి మించి వాడరాదు. నూనెలను నెలకి ఒక రకం మారుస్తూ ఉంటే మంచిది. మధుమేహ వ్యాధిగ్రస్తులు అధికంగా తీసుకోవలసిన ఆహార పదార్థాలు: కాకరకాయ, సొరకాయ, దొండకాయ, వంకాయ, మునగకాయ, బెంగుళూరు వంకాయ, మిరపకాయ, పొట్లకాయ, బీరకాయ, దోసకాయ, గోరుచిక్కుడు, బీన్స్, టర్నిప్, టమాటా, తెల్ల గుమ్మడి, తెల్ల ముల్లంగి, అరటి దంటు, క్యాబేజీ, కాలీఫ్లవర్, ఉల్లిపాయ, అల్లం, పచ్చిబొప్పాయి, అలసందలు, తోటకూర, పాలకూర, చుక్కకూర వంటి అన్ని రకాల ఆకుకూరలు క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని ఆహార పదార్థాలు: చిక్కటి పాలు, స్వీట్లు, చక్కెర ఫుడ్స్, సాస్లు, నూనెలో వేయించిన పదార్థాలు, కొవ్వు, నూనె, నెయ్యి, వెన్న, డాల్డాలు, కొబ్బరి నీళ్ళు, చెరుకు రసం, బిస్కెట్లు, చక్కెర, బెల్లం, జామ్, దుంపలు, పచ్చి అరటి, నూడిల్స్, కాంప్లాన్, హార్లిక్స్, బూస్ట్ వంటివి, అరటిపండు, ద్రాక్ష, మామిడి పండు, సపోటా, సీతాఫలం, మత్తు పానీయాలు, కూల్ డ్రింక్స్, మైదాతో చేసిన పదార్థాలు, సగ్గుబియ్యం, మైసూర్ బజ్జీ, పునుకులు, సమోసాలు వంటి ఆయిల్లో వేయించిన స్నాక్స్, రవ్వ దోశ వంటి అధిక క్యాలరీలు ఉండే ఆహార పదార్థాలు తీసుకోకూడదు. ఈరోజు మనం మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎటువంటి ఆహారం తీసుకోవాలో, ఎటువంటి ఆహారం తీసుకోకూడదో ఆహార నియమాలు చూసాం కదండి. వచ్చే ఎపిసోడ్లో మరిన్ని అంశాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.